ప్రతి మహిళ రోజు నల్ల ఇప్పేటప్పుడు కేసీఆర్ గారు గుర్తొస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మహిళ 15 రోజులకు ఒకసారి మా మహబూబ్నగర్లో మంచినీళ్ళు వచ్చేటివి. ప్రతి ఇంట్లో మంచినీళ్ళు వచ్చేటంటే గుర్తుపెట్టుకుంటుంది. హాస్పిటల్కి పోతే గుర్తుపెట్టుకుంటుంది ఆమె. ప్రతి నెల కాగానే లేట్ అయిందంటే ఇప్పుడు 2 నెలల మహిళల పెన్షన్ రాలేదు, 4,000 వదిలిపెట్టి పెన్షన్ 4,000 కాదు, ఉన్న 2,000 కూడా రాలేదు. వాళ్ళు రోజు గుర్తుపెట్టుకుంటారు, అరే కేసీఆర్ గారు ఉండే పాప పుణ్యాత్ముడు అంటే అని చెప్పేసి. వాళ్ళ తూర్పడికి లేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సెక్రటరీ అడుగు పెడుతుంటే గుర్తురా. సో పేర్లు మార్చేసి కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేద్దామంటే సరిపోదు. నీళ్ళు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇవన్నీ ఎక్కడ వాళ్ళు దృష్టి పెట్టాల్సి. మాకన్నా కొత్త పథకాలు తీసుకురండి, అమలు చేయం, మేము కూడా సంతోషిస్తాం. మేము 11 సంవత్సరాలు నాకు కేసీఆర్ గారికి మాకు ఆయన ఉద్యమం ఉన్నప్పటి నుంచి, స్టార్ట్ అయినప్పటి నుంచి సంబంధం ఉంది. పొలిటికల్గా నేను 11 సంవత్సరాలు కావచ్చు, కానీ అంతకుముందు నుంచి వారితో కూడా నాకు సంబంధం ఉంది. నాకన్నా అంతరంగికంగా ఆయన ఎక్కువ తెలిసిడొచ్చు కాదనను, కానీ రాష్ట్రం కావాలనే పట్టుదల ఆయనకు ఉంది. ఆయన నాయకత్వంలోనే అన్ని పార్టీలను ఐక్యం చేసిండ్రు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా కలిసిండు. సోనియా గాంధీ గారు కూడా ఒప్పుకున్నంటే కేసీఆర్ గారు దిచ్చి చేసినందుకే, కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినందుకే, దాని మీద ఏం కాదనిలే. అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు కూడా చెప్పారు. కేసీఆర్ ఈ టీజీ తీసేసినంత మాత్రాన ఆనాలు పోవడం అనేది తప్పది, ప్లస్ పేర్లు మార్చినంత మాత్రాన పోవడం తప్పది. మీ ఆనవాళ్ళు కొత్తగా చేయండి, మీ ఆనవాళ్ళు కొత్త ప్రతిబింబించేటట్టు చేయండి.